బుద్ధ. మామూలుగా బుద్ధ అంటే ఏంటి? లార్డ్ బుద్ధ. ఆ పేరు ఎవరికి ఇచ్చింది? సిద్ధార్థ గౌతమ. సో అంతకుముందు తను ప్రిన్స్, కింగ్, రాజు. ఎప్పుడైతే తను మారిపోయాడో అప్పటి నుంచి తనని బుద్ధ అని పిలవడం మొదలుపెట్టారు. నెక్స్ట్ వచ్చేసి సిఆర్ లేదా రాజాజీ. ఎవరిని పిలుస్తారు అంటే సి రాజగోపాలాచారి గారిని, లేదు చక్రవర్తి రాజగోపాలాచారి గారిని. అండ్ హీఈస్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి అ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మామూలుగా అయితే బ్రిటిష్ తరపున ఎవరైనా మౌంట్ బాటన్, కానీ ఇండియన్ తరపున ఎవరైనా గవర్నర్ జనరల్ ఉన్నారా అంటే హీఈస్ ద లాస్ట్ అండ్ హీఈస్ ద ఫస్ట్. చక్రవర్తి రాజగోపాలాచారి గారు. ఆయన్ని షార్ట్గా సిఆర్ అని లేదా రాజాజీ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి చాచా, అలానే పండిట్జీ లేదా చాచాజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎవరిని? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని, మన దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి, అలానే లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి దీనబంధు అంటే ఎవరు? సిఎఫ్ ఆండ్రూస్ గారిని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి దేశబంధు. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ దీనబంధు అని ఉంది, ఇక్కడ దేశబంధు అని ఉంది. దీనబంధు అయితే సిఎఫ్ ఆండ్రూస్, దేశబంధు అయితే సిఆర్ దాస్ లేదు చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్ గారు అలానే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క నాన్నగారు మోతీలాల్ నెహ్రూ గారు, వాళ్ళిద్దరు కలిసి స్వరాజ్ పార్టీ అని ఒక పార్టీని స్థాపించారు 1923వ సంవత్సరంలో. సో అది కూడా బాగా ఇంపార్టెంట్. అలానే చిత్తరంజన్ దాస్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ఇన్స్పిరేషన్ లేదా టీచర్ అని చెప్పొచ్చు.